ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు పత్రికవా ప్రతిమవా? నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్న పత్రికగా దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావా, లేక ఈ లోక ఆశలు వెంబడి పరిగెడుతూ ఈ లోక తలంపులతో జీవిస్తూ ఈ లోకపు ప్రతిమగా మిగిలిపోతున్నావా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పత్రికగా ఉండవలసిన ప్రతి మానవుడు, ఎందుకనగా దేవుడు మనల్ని తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. తల్లి గర్భమందు మనల్ని నిర్మించి రక్తపు మడుగులో పొరలాడుతున్న మనల్ని నీవు బ్రతుకు అంటే మనం ఊపిరి పోసుకొని ఈ లోకానికి వచ్చిన వారము. మనమందరము కూడా క్రీస్తుకు మాదిరికరమైన జీవితాలు జీవిస్తూ క్రీస్తు పత్రికలుగా ఉండాలనేదే దేవుని ఆశ. ఎందుకనగా మనము దేవుని బిడ్డలము, దేవుని యొక్క కుమారులము. కావున మనము దేవుని పోలిన వారమై ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నరులను మన పోలికన నిర్మించుకుందాము రండి అని ఆదికాండంలో వ్రాయబడింది. నరులను దేవుడు తన యొక్క రూపంలో తన స్వహస్తాలతో ఆయనే స్వయంగా తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్న ప్రతి దేహము ఈ లోక దురలవాట్ల చేత శిథిలమైపోతుంది, నాశనమైపోతుంది. దేవుని చూడలేక, దేవుని మాటను వినలేక, దేవుని మార్గంలో నడవలేక, దేవునికి మాదిరికరమైన జీవితాలు జీవించలేక క్రీస్తు పత్రికలుగా ఉండవలసిన ప్రతి దేహము కూడా ప్రతిమగా, ఈ లోక సంబంధమైన ప్రతిమగా మిగిలిపోతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు దేవుని యొక్క పత్రికలు, మీరు దేవుని కొరకు నిలవబడవలసిన పత్రికలు. అయితే మనము ఆ పత్రికలుగా మార్చబడాలి అంటే, నేను క్రీస్తుని అంగీకరించానండి, నేను క్రీస్తు పత్రికనే, క్రీస్తును అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, నేను క్రీస్తు పత్రికనే అని ప్రతి మానవుడు అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు క్రీస్తు పత్రికగా ఉండాలి అంటే ముందు నీలో కొన్ని లక్షణాలు తొలగించుకోవాలి. అవేమనగా అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడింది, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని యొక్క పత్రికగా మార్పు చెందాలి అంటే నువ్వు దేవునిలో బాప్తిసం తీసుకుని నీవు జారత్వాన్ని విసర్జించాలి. రక్తాన్ని ఒలికించినటువంటి, గొంతు పిసుకు చంపిన దానిని విసర్జించాలి. విగ్రహాలకు అర్పించిన వాటిని విసర్జించాలి. విగ్రహాలను ఆరాధించకూడదు. విగ్రహాలంటే నేను క్రీస్తులోనే ఉన్నాను కదండి, నేను విగ్రహాలను ఏం ఆరాధిస్తున్నాను అని అనుకుంటారు. సినిమాలు అదొక విగ్రహారాధన. ఆ ఇష్టమైన హీరోలు వాళ్ళని ఆహా ఓహో అనడం అదొక విగ్రహారాధన. ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు, అవి విగ్రహారాధనలే. వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. జారత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవపడంబము, వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉండాలి. ఈ జారత్వపు లక్షణాలను మనం విసర్జించాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువ భారం అంటే వీటినే విసర్జించమంటున్నాడు దేవుడు. ఈ జారత్వాన్ని విసర్జించమంటున్నాడు. ఈ నేత్రాశ, జీవపడంబం వలన కలిగిన ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని అంగీకరించొద్దంటున్నాడు. రక్తాన్ని, గొంతు పిసికి చంపిన దానిని నువ్వు విసర్జించాలని చెప్తున్నాడు. కానీ వాటిని తప్పించి నీ నుండి ఎక్కువేమీ ఆశించట్లేదు దేవుడు.
నీవిచ్చే దశమ భాగాల పైన కానీ, టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సరింగ్స్ వాటికి కానీ, ఇలాంటి వాటికి దేవుడు నిన్ను ఇమ్మని దేవుడు నిన్ను ప్రలోభ పెట్టట్లేదు. అక్కడ దేవుడు నిన్ను అర్పించమన్నది, చేయమంటుంది ఏంటంటే నీలో ఉన్న జారత్వపు లక్షణాలను విసర్జించాలి. నీలో ఉన్న అపవిత్రమైన వాటిని విసర్జించాలి. అసూయ, ఈర్ష్య, ద్వేషం, ఓర్పు లేనితనం, వీటన్నిటిని నువ్వు విసర్జించాలి. దేవునికి హేయకరమైనవి 6 కలవు, 7 కలవు అని సామెతకారుడు సెలవిచ్చిన ఆ 7 హేయమైన క్రియలన్నిటి నుంచి మనము ఏం చేయాలి? విడుదల పొందుకోవాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నారు, సమస్తమైన భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఆశలు, దురాశలు, వీటి వల్ల నీకు మనశ్శాంతి ఉండదు, వీటి వల్ల నీకు శాంతి ఉండదు. నీకు దేవుడు ఏమిచ్చాడో దాంతో సంతృప్తికరంగా ఉంటే నువ్వు క్షేమకరంగా ఉంటావు, నీ బిడ్డలు క్షేమకరంగా ఉంటారు. లేకపోతే పొరుగువాటిని ఆశించి వాటి కొరకు పరుగులు తీస్తే నీ బిడ్డలకు దూరం అవ్వాలి. నీకున్న బంధుమిత్రులు, నీకున్న వాటి నుంచి నువ్వు దూరం అవ్వాలి. ముఖ్యంగా దేవుని నుండి నీవు దూరం అయిపోతావు. అందుకని నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు. నీ పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదు. ఆశిస్తే కనుక నువ్వు దేవునికి దూరం అయిపోయినట్టే, నువ్వు దేవుని పత్రికగా జీవించినట్టే. నీవు ఎప్పుడైతే నీకున్న దాంట్లో నీవు తృప్తిగా జీవిస్తూ దేవుని కొరకు నీతిగా న్యాయంగా జీవిస్తావో అప్పుడు నీవు క్రీస్తుకు పత్రికగా ఉన్నట్లు. దేవుని బిడ్డనేనండి, నేను దేవుని నమ్ముకున్నానండి, దేవునికి దశమ భాగం ఇస్తున్నానండి, దేవుని కొరకు మీటింగ్స్కి ఏర్పాటు చేస్తున్నానండి అని అంటున్నారు. అయితే జాబ్స్ చేస్తున్న వాళ్ళు లంచాలు పుచ్చుకుంటున్నారు. ఆ లంచాలకు మాదిరిగా ఆ లంచాలకు పెట్టిన పేరు గిఫ్ట్ ఇచ్చారండి అంటున్నారు. గిఫ్ట్ అయితే ఒకటి, లంచం అయితే ఒకటినా? లంచాలు పుచ్చుకొని దేవుని కొరకు నువ్వు ఎంత సమర్పిస్తే దాంట్లో న్యాయం ఏముంది? ఆయన ముందుగా వెతకమన్నదే నీతిని, రాజ్యాన్ని వెతకమన్నారు. ఆయన సింహాసనాలు ఏంటి? ఆయన నీతి, న్యాయము. ఆయన న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేయట అసంభవని యోబుకారుడు సెలవిస్తున్నాడు. అటు న్యాయవంతుడికి అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దశమ భాగంగా ఇస్తున్నారే. అన్యాయంగా సంపాదించిన ధనంతోటి దేవుని కొరకు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారే. విగ్రహాలకు అర్పించిన రీతిగానే మీరు చేస్తుంటే ఇంకా దేవునికి విలువేమన్నది? అందుకనే అన్యుల ఎదుట నా నామం దూషింపబడుతుందంటే దానికి కారణం మీరు కారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అటు మాదిరికరమైన దేవునికి మాదిరికరంగా జీవించాలి. కానీ దేవునికి హేయమైన క్రియలు చేస్తూ మేము దేవునిలో ఉన్నాము అని చెప్పుకుంటే అది దేవుడే మాత్రము లక్ష్య పెట్టడు. దేవుని కొరకు జీవించే ప్రతి బిడ్డ కూడా దేవునికి పత్రికలుగా ఉండాలి. దేవుని సువాసనను వెదజల్లేవారుగా ఉండాలి. కానీ లంచాలు పుచ్చుకొని దేవుని కోసం అంత చేసాం, ఇంత చేసాం, ఇన్ని మందిరాలు కట్టాం, అన్ని మందిరాలు కట్టాం అని అంటే మాత్రం దేవుడు ఎవరిని ఒప్పుకోడు. ప్రభువా మేము నీ నామం పేరిట అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టాం, అనేకమైన కార్యాలు చేశామంటే దేవుడు ఏమంటాడు? మీరెవరో నేను వెరుగును అని అంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని కొరకు మనం పత్రికలుగా ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నా విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించే వాటిని కానీ, రక్తము గొంతు పిసుకు చంపిన దానిని, జారత్వాన్ని విసర్జించు. అంతకుమించి ఎక్కువ ఏమి నువ్వు చేయొద్దు. అంతకుమించి నువ్వు ఎక్కువేం చేయొద్దు. అన్యాయంగా తెచ్చిన సొమ్ముతో నాకు గుడ్లు కట్టద్దు. అన్యాయంగా తెచ్చిన సొమ్ముతో నువ్వు నాకు మీటింగ్స్ ఏర్పాటు చేసి అనేక ఆత్మలను రక్షించవలసిన పని నీకు లేదు. నేను వేలు వేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు దేవుడు. రాళ్లతో దేవుని వాక్యం, దేవుని పని జరిపించుకోగల సమర్థుడైన నువ్వు దేవుని పనిలో ఉండాలనుకుంటే దేవుని కొరకు నీతిగా న్యాయంగా జీవించాలి. నీవే మాదిరికరంగా లేకుండా నీవే లంచాలు పుచ్చుకుంటూ నీవే జీవిస్తూ నీవు దేవుని కొరకు జీవిస్తున్నానంటే నిన్ను చూసి ఇతరులు ఏం మారుతారు? అన్యాయంగా లంచాలు తీసుకుంటున్నాడు, వీడు దేవుని గురించి చెప్తున్నాడు రా అంటారు.
అందరూ మాట్లాడినట్టే నీ కోసం కూడా మాట్లాడతారు. కావున ప్రియమైన వారులారా, మనము క్రీస్తుకు పత్రికలుగా ఉండాలి, కానీ క్రీస్తుకు అవమానం తెచ్చే ప్రతిమలుగా, బొమ్మలుగా, ఈ లోకంలో మిగిలిపోయే వ్యర్థమైన పదార్థాలుగా మనం మిగిలిపోకూడదు. కావున ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు క్రీస్తుకు పత్రికలుగా ఉన్నారా? అందుకనే మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, దేవుని వాక్యం రాయబడి ఉంది కదా, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. దేవుడు అంటున్నాడు, నువ్వేమిచ్చి దేవుణ్ణి మహింపరుస్తావు? నువ్వేమిచ్చి ఈ సమస్తమును, ఈ శ్లోకంలోని సమస్తాన్ని నీకు ఇచ్చాడు. ఆఖరికి నీ కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఆ దేవుడే ఇచ్చాడు నీకు. ఆ ఇచ్చిన దేవుడికి నువ్వు వాటినే సమర్పించడంలో గొప్పతనం ఏముంది? అందుకని దేవుని వాక్యం ఉంటుంది, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నువ్వు నా పత్రికగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? క్రీస్తు పత్రికగా ఉండాలి అంటే ప్రతి మనుషుడు కూడా ఏది ఉత్తమమో అది తెలుసుకోండి. తెలుసుకుని న్యాయంగా నడవమంటున్నాడు. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సును కలిగి దేవుని ఎదుట ప్రవర్తించండి. కనికరము, దీనులను కనికరించాలి, ప్రేమించాలి, తన సహోదరులను, తన పొరుగు వారిని అందరినీ ప్రేమించాలి. అప్పుడే నీవు క్రీస్తు పత్రికవు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని ప్రేమించాడు కాబట్టే తన అమూల్యమైన రక్తాన్ని, మన యొక్క పాపాలను, మన యొక్క అపరాధముల నుండి మన శరీరాలను విడిపించడానికి, మన యొక్క ఆత్మలను విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే ఆయన క్రయధనముగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు కదా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకు కాదు, కానీ పరిచర్య చేయడానికి ఆయన ఒక ప్రతీకగా, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు దేనికోసం ఈ లోకానికి వచ్చావు? నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను, నేను క్రీస్తు పత్రికను అంటున్నావు. నువ్వు క్రీస్తు పత్రికవైతే ఏం చేయాలి? న్యాయంగా నడవాలి, న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని కలిగి ఉండాలి, ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. అంతేగాని ఓర్పు లేనితనం, అసూయ, వీటన్నిటి చేత నీవు దేవుణ్ణి మెప్పించలేవు. దేవుణ్ణి మెప్పించాలి అంటే నీవు కేవలము ఆయన గుణాలను కలిగి, ఆయన చూపించిన న్యాయమైన మార్గంలో నడవాలి. అప్పుడే నీవు క్రీస్తు పత్రికగా మార్చబడతావు. దేవుడిచ్చిన సమస్తమైనటువంటి వాటిలో నుంచి ఆఖరికి నీ పుత్రుడిని ఇచ్చినా సరే నీ పాపము పరిహరింపబడదు. నీ పాపం పరిహరింపబడాలంటే నీవు నీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది ఏది ఉత్తమమైనదో దాన్ని జరిగించాలి. అన్యాయంగా సంపాదించిన సంపాదనతో దేవునికి గుడ్లు కడితే, దేవునికి గురించి అనేకమైన మీటింగ్స్లో నువ్వు బల్ల గుద్దేసి బల్లలు ఇరిగిపోయేలాగా, మైకులు పగిలిపోయేలాగా నువ్వు కేకలేసినా అది దేవుని సన్నిధికి చేర్చబడదు. దేవుని సన్నిధికి చేర్చబడదు. నువ్వు దేవుని దగ్గర నేను ఎన్ని చేశానని చెప్పినా దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకోడు. కాబట్టి ప్రియమైన వారులారా, నువ్వు పరలోకం చేరాలంటే ముందు మనము క్రీస్తు పత్రికగా మార్పు చెందాలి. ఆయన న్యాయవంతుడు కాబట్టి మనము న్యాయంగా నడుచుకోవాలి. ఆయన కనికర సంపన్నుడు కనుక ఆయన ఎట్టి రీతిగా కనికరాన్ని కలిగి ఉన్నారో ఆ యేసు ప్రభువారు అట్టి కనికరమైన మనసును మనము కలిగి ఉండాలి.
దీనుల ఎడల మనం కృప చూపించాలి.